హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు వీడియోలో బెల్లం అరిసెలు టేస్టీగా కరకరలాడుతూ ఉండాలంటే ఎలా చేయాలనేది పక్కా కొలతలతో నేను మీకు చెప్తాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా. నా ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అరిసెలు తయారు చేయడానికి నేను 4 కేజీల బియ్యాన్ని తీసుకున్నాను. బియ్యాన్ని 24 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని రోజుకి 2 లేదా 3 సార్లు కడిగి నీటిని మారుస్తూ ఉండాలి. రేషన్ బియ్యం అయితే అరిసెలు చాలా బాగా వస్తాయి. తర్వాత బియ్యాన్ని మరపట్టించాలి. మరపట్టించిన తడిపిండిని బాగా జల్లించుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోవాలండి. తర్వాత జల్లించిన తడిపిండిని పక్కన పెట్టుకుని పొయ్యి వెలిగించి బెల్లం పాకం పెట్టుకోవాలి. నేను 2 కేజీల బెల్లం అలాగే పావు కేజీ పంచదార తీసుకున్నాను. అరిసెల్లో పంచదార కొంచెం వేస్తే అరిసెలు అనేవి కరకరలాడుతూ ఉంటాయి. 2 కేజీల బెల్లానికి పావు లీటర్ నీరు అనేది తీసుకోవాలి. పాకాన్ని మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత పాకాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకుని దానిలో పాకాన్ని కొంచెం వేసి అది గట్టి పాకం వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఈ విధంగా వస్తే పాకం అనేది కరెక్ట్గా ఉన్నట్టు, అరిసెల పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. పాకం వచ్చిన తర్వాత గిన్నెని పొయ్యి మీద నుంచి కిందకి దించుకోవాలి. దించిన తర్వాత నువ్వులు ఒక పావు కేజీ అలాగే నెయ్యి ఒక కప్పు తీసుకొని కలుపుకోవాలి. నెయ్యి నువ్వులు వేయటం వలన అరిసెలు అనేవి టేస్టీగా వస్తాయి. తర్వాత కొంచెం తడిపిండిని పాకంలో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఖచ్చితంగా ఇంకొకరి హెల్ప్ అయితే తీసుకోవాలండి పాకంలో పిండిని వేయటానికి. అలా కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత చలిమిడి గట్టిగా ఉంటే పాకం అనేది కరెక్ట్గా రాలేదని అర్థం. అలాగే పల్చగా ఉంటే ఇంకా కొంచెం పిండిని కలపాలనేది అర్థం. చలిమిడి చక్కగా రౌండ్గా చేయడానికి వస్తే కరెక్ట్గా ఉందని అర్థం. అప్పుడు అరిసెలు అనేవి చక్కగా టేస్టీగా మెత్తగా వస్తాయి. నేను వీడియోలో చూపించిన విధంగా చలివిడి అనేది ఈ విధంగా ఉండాలి. పాకంలో పిండిని కలిపిన తర్వాత పొయ్యి మీద మోకిండి పెట్టి నూనెను పోసుకోవాలి. తర్వాత చలివిడిని చిన్న చిన్న లడ్డూల్లాగా తీసుకొని అరిసెలు అనేవి ఒత్తుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఒత్తుకొని బాగా పలుచగా ఒత్తుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుంటూ చేతికి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒక్కొక్కటి ఒత్తుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసి వేయించుకోవాలి. అరిసె అనేది వేయించినప్పుడు పొంగినట్టయితే కరెక్ట్గా పాకం అనేది వచ్చినట్టు. ఈ విధంగా ఒక్కొక్కటి వేయించుకుంటూ రెండు వైపులా తిప్పుతూ ఉండాలి. అరిసె అనేది వేగిన తర్వాత అరిసె పీట మీద వేసి ఒత్తుకుంటే ఎక్స్ట్రా నూనె ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఈ విధంగా అరిసె పీట మీద వేసుకొని గట్టిగా అనేది ఒత్తితే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకి వచ్చేస్తుందండి. ఇలా ఒత్తిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత నేల మీద గడ్డిని వేసి ప్లేట్లో పెట్టిన ఒక్కొక్క అరిసెను తీసుకొచ్చి గడ్డి మీద వేసి ఆరబెట్టాలి. ఈ విధంగా ఆరబెడితే ఆయిల్ అనేది పీల్చుకొని అరిసెలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేస్తే అరిసెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఎవరైనా ట్రై చేస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.